సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇది ఒక వెహికల్ నెంబర్ ప్లేట్. ఇదైతే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఈ నెంబర్స్ చూసి రాయి ఎంత గమ్మత్తుకున్నదో. నంబర్లు గమ్మత్తుకుండడమే కాదు, ఈ నంబర్కి వెచ్చించిన అమౌంట్ ఎంత అని చూసిన తర్వాత కూడా నిజంగానే గమ్మత్తుగానే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇది హెచ్ఆర్ అంటే హర్యానాకు సంబంధించిన నెంబర్ ప్లేట్. HR 88 క్యాపిటల్ B 8888. యాక్చువల్లీ ఈ B కూడా ఆల్మోస్ట్ 8 లాగానే కనిపిస్తుంది కదా, అందుకే ఈ నెంబర్కి అంత ధర పలికిందేమో నాకు తెలిసి. 88 ఒకవేళ ఈ B కూడా 8 అయి ఉంటే 1 2 3 4 5 6 7 8s ఉండేటివి. అంటే ఎంత ఫ్యాన్సీ నెంబరో చూడండి. మధ్యలో B ఉన్నా సరే అది 8ని పోలినట్టుగా ఉంది కాబట్టే ఈ ధర పలికిందా, లేకపోతే 8 ఈ ఆల్ 8s అనేదే లక్కీ నెంబర్ అనుకున్నారా? ఏమైందో తెలియదు కానీ కార్ నెంబర్ ప్లేట్ కోసం ఓ వ్యక్తి ఏకంగా ₹1 కోటి పైగా ఖర్చు చేసిండు. HR 88B 8888. ఈ నంబర్ ప్లేట్ కోసం ఎవరికీ కూడా ఊహకు అందనటువంటి అమౌంట్ ఈ వ్యక్తి స్పెండ్ చేశాడు. ఇది హయ్యెస్ట్ అట. ఇప్పటి వరకు కూడా నంబర్ ప్లేట్లకు ఇంత హయ్యెస్ట్గా పే చేసిన వ్యక్తి ఎవరూ లేదు. ఇదొక రికార్డ్. ఇండియా వ్యాప్తంగా ఇదొక రికార్డ్. ఎంతనో తెలుసా? ₹1,17,00,000 జస్ట్ ఈ నంబర్ ప్లేట్ కోసం ఆ వ్యక్తి స్పెండ్ చేసింది. ఇది ఎక్కడో కాదు, హర్యానాలో జరిగింది. హర్యానా ప్రభుత్వం VIP అట్లాగే ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లకు సంబంధించి ఆన్లైన్ ద్వారానే ఇదంతా కూడా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అంటే వేలం పాటలు నిర్వహిస్తూ కూడా ఈ నంబర్ ప్లేట్స్ అంటే ఫ్యాన్సీకి సంబంధించిన నెంబర్ ప్లేట్స్కి సంబంధించి వేలం పాటలు నిర్వహిస్తూ ఉంటుంది. జనరల్లీ ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందంటే శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఈ వేలం పాట అయితే సాగుతుంది హర్యానాలో. సో బిడ్డర్లు ఎవరైతే ఈ నంబర్స్ కావాలో అట్లాంటి బిడ్డర్స్ అందరూ కూడా తమకిష్టమైనటువంటి నంబర్ను ఎంచుకోవచ్చు. ఆ నంబర్ మీద ఎవరైతే ఎక్కువ మొత్తం బిడ్ని వేస్తారో వారికే ఈ నంబర్ కేటాయించేస్తారు. సో ప్రతి బుధవారం కూడా సాయంత్రం 5 గంటలకు వేలం పాటకి సంబంధించి రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో నిన్న 5 గంటలకు వేలం పాటకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది. ఓ వ్యక్తి ఏకంగా ఈ HR 88B 8888 అనే నంబర్ మీద బిడ్డింగ్ వేసిండు. ఆ నంబర్ కోసం ఆయన ఏకంగా ₹1,17,00,000 వెచ్చించిండు. అసలు ఆయన దగ్గరలో అసలు ఎవరంటే ఎవరు కూడా లేరు. మరి అంత పెద్ద మొత్తంలో ఎందుకు వేసిండో తెలియదు. ఎట్లాగూ ఈ నంబర్ కావాలనుకున్నాడు అనుకుంటా. అందుకే ₹1,17,00,000 ఈ నంబర్ కోసం ఆయన వెచ్చించిండు, బిడ్ల వేసిండు. అసలు నాకు తెలిసైతే ఈ హర్యానాకు సంబంధించిన ఈ RTA అధికారులు కూడా షాక్ అయి ఉంటారు. వామ్మో ఏంది ఇది ఇంతగానం ధర ఎట్లా పలికింది అని. జనరల్లీ అయితే ప్రభుత్వం నంబర్ ప్లేట్ బేస్ బిడ్డింగ్ ధరనైతే ₹50,000గా నిర్ణయిస్తుంది. యాక్చువల్లీ 50,000 నుంచి స్టార్ట్ చేయాలి ఈ ఫ్యాన్సీ నంబర్లు కావాలంటే. 50,000 ఎక్కడ, ₹1,17,00,000 ఏకంగా వేలం పాటలో నంబర్ ప్లేట్ ధర ₹1,17,00,000 పలికిందంటే అసలు ఊహకు కూడా అందదు. నాకు తెలిసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే జీవితాంతం కూడా బతికేస్తుంది ఆ అమౌంట్తోని. జస్ట్ ఈ కార్ నంబర్ ప్లేట్కి వెచ్చించిన ధర ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బిందా బతికేస్తుంది అనమాట. గత వారమే ఈ HR 22W2222 నంబర్ ప్లేట్ను కూడా ఓ వ్యక్తి 37 లక్షలకి ఆనే హర్యానాలే కొన్నాడట. ఏంది HR 22W2222 అనే నంబర్ని 37 లక్షలకు కొన్నాడు. నెంబర్ ప్లేట్ల కోసం లక్షలు కోట్లు ఖర్చు చేస్తున్న సంఘటనలు మనకు అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయినాయి, మనకు తెలుసు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. కేరళకు చెందినటువంటి ఒక వ్యక్తి గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ KL07DG 0007
ఈ నంబర్ ప్లేట్ కోసం ఏకంగా 46 లక్షలు ఖర్చు చేసిండు. మనకు తెలుసు కదా 0007 అంటే జేమ్స్ బాండ్ని గుర్తు చేస్తుంది ఈ నంబర్. ఇట్లా గన్ గుర్తులాగా ఉంటుంది 007 జేమ్స్ బాండ్ అని అంటారు ఆ నంబర్ ప్లేట్ రాగానే. అది ఏకంగా 46 లక్షలు పలికిందట. సో మరి ఫ్యాన్సీ నంబర్ అని తీసుకుంటారా లేకపోతే లక్కీ నంబర్ అని తీసుకుంటారా తెలియదు, కానీ ఈ క్రేజ్ అయితే ఈ మధ్యకాలంలో భయంకరంగా పెరుగుతుంది. ఈ ఆల్ 6లు కావచ్చు, ఆల్ 9s కావచ్చు, ఇట్లాంటి నెంబర్స్కి కూడా చాలా బాగా క్రేజ్ ఉంటుంది. అవి కూడా లక్షలల్లో కలుగుతాయి. కానీ ఇవన్నీ ఒకెత్తు, ఈ హర్యానాకు సంబంధించిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఇగో ఈ నంబర్ HR88B8888 ఈ నంబర్కి ఏకంగా 1,17,00,000 రూపాయలు వెచ్చించడం ఇక టాప్ అనుకోరు. ఇప్పటి వరకు జరిగిన అన్ని బిడ్డింగ్లల్లో టాప్. మొత్తం మన ఇండియాని తీసుకుంటే కూడా ఇంతగానం వెచ్చించి అయితే గిట్లాంటి నంబర్లు అయితే కొనలేదట. సో నాకైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ అమౌంట్ అయితే బిందాస్గా బతికేయచ్చు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే. కానీ ఈ ఫ్యామిలీ కేవలం ఓ నంబర్కే ఇంత పెట్టింది అంటే మరి వాళ్ళ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో, ఎంత ధనవంతుడో తెలియదు. జస్ట్ నంబర్ కోసమే ఇంత అంటే ఇక మిగతా దానికి ఎంత వెచ్చిస్తాడనేది మన ఊహకు కూడా అందదన్నమాట. ఆ వ్యక్తి ఎవరు అనేది రివీల్ అయితే కాలేదు. కానీ రియలీ అంటే ఈ క్రేజ్ పెద్ద ఎత్తున పెరుగుతోంది. లాభం ఎవరికంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్కే లాభము. జస్ట్ ఈ నంబర్ కోసమే 1,17,00,000 గవర్నమెంట్ ఖాతాలో పడ్డది. హర్యానా రిచెస్ట్ అయింది అన్నట్టు. 1,17,00,000 జస్ట్ ఒక నంబర్తోని అని అనుకోవచ్చు. అంటే ఇట్లా ఈ క్రేజ్ ఉండడం కరెక్టేనా? అభిప్రాయం ఒక్కసారి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.